అయ్యా ఎస్ అనేదేలే, తప్పు చేయడానికి నో అన్న యువ ఐఏఎస్. ప్రజారోగ్య శాఖలో కీలక కాంట్రాక్ట్ అగ్రిమెంట్పై సంతకానికి నిరాకరణ. 3,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను అడ్డగోలుగా అప్పగించడానికి ససేమిరా. దీంతో కింది స్థాయి అధికారితో సంతకం చేయించి సర్కార్ అగ్రిమెంట్. ఓ కొత్త పథకం రూపంలో ప్రజాధనానికి గండి కొట్టేందుకు పెదబాబు శనబాబు పన్నాగం. ఎలాగైనా బయటపడాలని సాధారణ ఫైళ్లు చూడటం మానేసిన ఐఏఎస్ అధికారి. ఇలాగైతే తామనుకున్న పనులు జరగవని ఇటీవల జిఏడికి అటాచ్ చేసిన ప్రభుత్వం. ఐపీఎస్ని పక్కన పెడుతున్నారు, ఇప్పుడు ఐఏఎస్ని కూడా వాళ్ళు అనుకున్నట్టు సంతకం పెట్టకపోతే చేస్తున్నారట. నిజంగా ఆ పేరు ఏమి తెలియదు, కానీ ఆ ఐఏఎస్ని అయితే మెచ్చుకోవాలి కదా తిలక్ గారు. సార్, ఇప్పుడు ఐఏఎస్ కి సంబంధించినంత వరకు నేను ఒక విషయం ప్రస్తావిస్తాను. మీరు మనం తీస్తే లోగడ చంద్రబాబు నాయుడు హయాంలో మద్యం కుంభకోణం జరిగినప్పుడు ఎక్సైజ్ కమిషనర్ గారు నరేష్ గారు ఓ నోట్ ఫైల్ పంపించారు కేబినెట్ సమావేశానికి ముందు. ఎక్సైజ్ ఈ ప్రివిలేజ్ ఫీజు జిఎస్టీ పెంచాలని చెప్పేసి భారీగా పెంచాలని ఒక ప్రపోజల్ పంపించారు. పంపిస్తే ఆ నోట్ను కేబినెట్ లో పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆయన ఆ జిఎస్టీను ఈ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ తీర్మానం చేశారు. కేబినెట్ తీర్మానం అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ కమిషనర్ గారు ఒక ప్రపోజల్ పంపించారు ఇది తగ్గించాలని చెప్పేసి. అంటే కేబినెట్ ఆమోదం లేకుండానే ఐఏఎస్ ఆఫీసర్ సజెషన్ని పక్కకు తోసేసి కేబినెట్ లో తీర్మానం చేశారు. ఐఏఎస్ని పక్కకు తోసి ఆయన ఇష్టారాజ్యంగా చేయడం అనేది ఇది మొదటిసారి కాదని. ఇలా ఆ మద్యం కుంభకోణంలో ఆయన డిజిటల్ సంతకాలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి, ఆ రోజు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గారి. ఇవాళ వాడు ఎక్సైజ్ కుంభకోణం అసలు అది ఏం జరగనట్టుగానే ఇవాళ జగన్ గారు ఒక సవాల్ చేశారు మద్యం కుంభకోణం గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. ఆ సవాల్ ఏంటంటే, మా ప్రభుత్వ హయాంలో మా సీఎంఓ కానీ సీఎం అధికారుల దృష్టికి కానీ లేదా సీఎం సంతకాలు కానీ ఉన్నట్టు కానీ ఒక్క ఫైల్ వచ్చినట్టు కానీ రుజువు చేయండి సవాల్ విసురుతున్నా అని చెప్పేసి అన్నారు. దీనికి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇది ఒక్కటి చాలదా ఎవరి హయాంలో కుంభకోణం జరిగింది అనేది? అందువల్ల ఐఏఎస్ని ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు ఐఏఎస్ గా పనిచేసి రిటైర్ అయ్యారు, ఆయన్ని కేసులో ఇరికిస్తారు. అంటే ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. ఇప్పుడు నా ప్రశ్నల్లా ఈ ఐఏఎస్ ఎవరో మెచ్చుకోవాలి కదా అంటున్నాను. అగ్రిమెంట్ మీద సంతకం పెడతానికి నో, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అది తప్పు అనుకుంటే ఈ కారణాలతోటి నేను పెట్టను అని చెప్తే అది మంచి పద్ధతే కదా. ఉదాహరణకి స్కిల్ స్కామ్ కేసులో ఒక ఆర్థిక శాఖ అధికారి పెట్టనంటే లేదు సీఎం గారు పెట్టమంటున్నారని చెప్పి సిఎస్ చెప్తే అప్పుడు అదే కూడా ఆ పాయింట్ కూడా రాసి పెట్టారు. అలాంటి వాళ్ళని అభినందించాలి కదా అన్నది నా ప్రశ్న. ఈ ఐఏఎస్ అధికారి ఎవరో తప్పు చేయడానికి నో అన్నాడట. అందుకు మనందరి బాధ్యత ఏంటంటే తప్పు చేయనందుకు ఆయన రైట్ చేయమంటే రైట్ చేయకపోతే అప్పుడు మనం ఏదైనా ఆక్షేపించవచ్చు, కానీ తప్పు చేయనందుకు అభినందించాలి కదా అన్నంతవరకే పరిమితంగా అండి. అభినందిస్తారా లేదా? తప్పకుండా అభినందించాలి. ఇప్పుడే కాదు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అట్లా ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ కాదన్నా కానీ చేస్తున్న పరిణామాలు ఉన్నాయి. ఆ రోజున చీఫ్ సెక్రటరీ ఐవై రామకృష్ణారావు కూడా ఆయన నోట్ ఫైల్ చీఫ్ మినిస్టర్ రాస్తే తప్ప నిధులు విడుదల చేయమని ఆయన అది కూడా నోట్ చేసి సీఎం గారు రెడీ చేసి ఫైల్ పంపమన్నారని రాసి మరి ఆయన సంతకం పెట్టాడు. అదే నేను కూడా అనేది చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు. ఆయన ఇష్ట ప్రకారం ఆయన అనుకున్నట్టుగా చేస్తాడు ఆయన. రైట్. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇటువంటి ఆఫీసర్లని ప్రశంసించాలి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, సరే ప్రస్తుతం ఆయన్ని జిఏడికి అటాచ్ చేసి ఉండొచ్చు, ప్రభుత్వం కక్ష సాధిస్తుండొచ్చు, మేము అడిగిన చోట సంతకం పెట్టలేదని కోపం ఉండొచ్చు వాళ్ళకి. అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటి ఆఫీసర్లని మనం బయట వాళ్ళుగా మనం మెచ్చుకోవాలనేది నా అభిప్రాయం. మీరేమంటారు ప్రకాష్ గారు? ఇప్పుడు సొంత ఆలోచనలు ఉన్న వాళ్ళని లేదా ఐఏఎస్కి సంబంధించినటువంటి ఒక గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ట్రైనింగ్లో తీసుకున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం పనిచేసే వాళ్ళని ఈ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదండి. కేవలము చంద్రబాబు నాయుడు గారిని ఆయన లేదా చంద్రబాబు నాయుడు గారిని కూడా పక్కన పెట్టి లోకేష్ గారి ఆదేశాలను అనుసరిస్తే చాలు ఐఏఎస్లో అక్కడ పని చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంతేగాని లేదు సార్ ఇలా చేయడానికి లేదు, ఇది కరెక్ట్ కాదు అన్నా కూడా పోనీ ఇది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంది, దీన్ని మనం చేస్తే నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక సలహా ఇచ్చినా కూడా తప్పైపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఐపీఎస్ఎల్ని అరెస్ట్ చేస్తుండడం చూసాము. ఇప్పుడు ఐఏఎస్ఎల్ని కూడా చాలామందికి పోస్టింగ్లు ఇవ్వలేదు తొలి 6 నెలల్లో, దాదాపు నాకు తొలి సంవత్సరంలో
చాలా మంది గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళని తర్వాత ఈ మధ్య డీజిల్ని తీసుకుంటారు. పక్కన పెట్టారంట. పక్కన పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈయన 3,000 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును అడ్డగోలుగా అప్పగించడానికి ఒప్పుకోలేదట. దాంతో ఆయన్ని ఉన్నది పక్క తప్పించేశారు. మరి ఈ ప్రభుత్వము ఉన్నదే రాష్ట్ర సంపదను తమ సొంత సంపదగా భావించి అమ్ముకోవడానికి ఉన్నటువంటి ప్రభుత్వము. వీరి విధానాలు ఆ విధంగా ఉంటాయి. అది ఆయనకు నచ్చలేదు కాబట్టి ఆయన పక్కన పెట్టారు అంతే. రైట్. శ్రీనివాస్ గారు, మీరు కూడా ఆ యువ ఐఏఎస్ అధికారిని అభినందిస్తారా, లేదు ఆయన ప్రభుత్వమే కరెక్ట్ అని మీరు భావిస్తారా? అధికారిని తప్పనిసరిగా అభినందించాలి శ్రీనివాస్ గారు. ఎందుకంటే చట్ట ప్రకారం ఏ పని అయితే చేయకూడదో అది చెప్పడమే అధికారుల బాధ్యత. పొలిటికల్ లీడర్స్ కి అవగాహన ఉండకపోవచ్చు, వాళ్ళు ఏదైనా చేయమని అడిగినప్పుడు అలా చేయడానికి లేదంటే రూల్స్ ఒప్పుకోని చెప్పడం వాళ్ళ బాధ్యత. అలా కాదు మీరు చేయండి అని చెప్పేసి పొలిటికల్ లీడర్స్ కనుక వాళ్ళ పైన ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే వాటిని తిరస్కరించినటువంటి అధికారులు తప్పనిసరిగా మనం అభినందించాల్సిన అవసరం ఉందండి. ఆయన చేసినటువంటి పని చాలా గొప్ప పని. అటువంటి అధికారుల వల్లే రాష్ట్రంలో మంచి పరిపాలన, అవినీతి లేని పరిపాలన జరిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి వారిని తప్పనిసరిగా నేను అభినందిస్తున్నాను. రైట్, బాగా చెప్పారు.